పేరే రవీందర్. రవీంద్ర. ఎక్కడ మీది? ఇక్కడే నర్సాపురం. నర్సాపూర్లోనా? ఆ, అవునా? ఎట్లుంది ఏం లేదు. నర్సాపూర్లో? మరి ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎట్లున్నది ఏంటి? ఈ లోక్సభ ఎలక్షన్లో ఎవరికి ఎట్లు వేస్తారు ఏంది ఒకటి? ఇంకా మంది గురించి అయితే మనకు తెలియదు, కానీ మనమైతే ఇక బీజేపీకి వేయాలనుకుంటున్నాం. ఎందుకట్లా? ఇదివరకు గిట్ట నరేంద్ర మోడీ బాగానే ఉండే. ఇప్పుడు గిట్ట మంచిగా 2 సార్లు గెలిచిండు, మరి 3వసారి గిట్ట గెలిస్తే ఇంకా జర కొంచెం అభివృద్ధి చేస్తాడని. మళ్ళీ మా దగ్గర రఘునందన్ రావు మెదక్ పార్లమెంట్ నుంచి నిలబడ్డాడు కాబట్టి ఆయనకి వేయాలని అనుకుంటున్నాం. అంతా టీఆర్ఎస్ అంటారు కదా, ఇక్కడ అంతా ఇదంతా మెదక్ జిల్లా, మెదక్ ఇక అంటే మన మట్టుకైతే మనము బీజేపీకి అయితే వేయాలని డిసైడ్ అయినాం. కేసీఆర్, ఇదంతా కేసీఆర్ జిల్లా, కేసీఆర్ కోట్లు వేయాలి అనే ఒక అంటారు, ఒక్కొక్కరి వయసు ఒక్కొక్క రకంగా ఉంటుంది, కానీ మా మట్టుకైతే మేమైతే బీజేపీకి వేయాలని అనుకుంటున్నాం. ఆ. మోడీ ఏం చేయలేదు తెలంగాణకి, ఏం చేసిండు, ఆయనకి ఎందుకు వేయాలి? అంటే ఇక కొంత ఎట్లా అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది ఏం చేసిండే ఏం చేయలేదు అనేది, అట్లాంటిది. మీరెందుకు వేస్తారు మోడీకి? ఎందుకంటే కొంచెం ఇప్పుడు బార్డర్ల మీద కానీ ఈ ప్రపంచ దేశాలతో కానీ ఇవన్నీ కొంచెం అభివృద్ధి పనులు మంచిగా చేస్తుండ్రు కాబట్టి ఈరోజు భారతదేశం అగ్రరాజ్యాలతోటి పోటీకి అట్లా ఉంది అని మేము గిట్ట మోడీకి వేయాలని అనుకుంటున్నాం. అవును. మనకి ఏం చేసిండు మనకు? ఇప్పుడు మనకు ఏం చేసేది అనేది కాదు, అగ్రరాజ్యాల సరసన నిలబడుతుందంటే మనం ఒక గొప్పగా చెప్పుకోవాలి కదా. ఆ లెక్కగానే మోడీకి వేయాలి ఇక్కడ రఘునందన్ రావు వల్ల ఏం ఉపయోగం లేదు అంటారు కదా. అంటారన్నా, ఇక అందరు అంటారు, ఒక్కో రకంగా ఉంటుంది కదా. మేమైతే మోడీకి వేయాలనుకుంటున్నాం. మరి ఇక్కడ ఎవరు గెలుస్తారు? ఖచ్చితంగా రఘునందన్ రావు గెలుస్తాడు. ఎవరు గెలుస్తారు? రఘునందన్ రావు గెలుస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడు. 100. చూడండి మీరు ఇప్పుడు ఇప్పుడు చెప్పడానికి ఒకటి చెప్తారు, వేసేదానికి ఒకటి వేస్తారు గిట. ఆ రకంగా ఉన్నది. ఇప్పుడు మనది ఇప్పుడు ఎట్లుంటుందంటే పార్టీ పరంగా అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు గిట్ట ఉన్నారు, కొంచెం ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు గిట్ట ఉన్నారు. పార్టీలో కండువా కప్పుకొని తిరుగుతారు, మళ్ళీ బీజేపీకి ఓటేస్తారు. అంటే ఎట్లా అంటావు? ఆ రకంగా గిట్ట ఉన్నారు, అట్లా గిట్ట ఉన్నారు నర్సాపూర్లో. మీరు చూడండి, ఇంకా మీరు చూడండి, మాదే కాదు ఇంకా అంటే మీ జెండాలు వేరేటి కప్పుకొని కూడా మళ్ళీ ఓట్లు వేయడానికి రెడీ ఉన్నారు అట్లా పార్టీలో, అంతే. అది ఖచ్చితంగా వేస్తారు అది.